వెల్కమ్ టు సంతోషి హిందీ ట్యూషన్ సెంటర్. ఈరోజు మనం 9th క్లాస్ స్పర్శ నుంచి తీసుకున్న కావ్య భాగ్ రైదాస్ లెసన్ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకుందాము. ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నిమ్నలిఖిत प्रश्नों के उत्तर दीजिए. फर्स्ट क्वेश्चन ఏంటంటే पहले पद में भगवान और भक्त की जिन जिन चीज़ों से तुलना की गई है उनका उल्लेख कीजिए. అంటే ఫస్ట్ పద్యం ఉన్నది కదా, దాంట్లో భగవంతుడికి ఇంకా భక్తుడికి దేంతో కంపారిజన్ చేశారు అది అడిగారు. సో ఆన్సర్, पहले पद में भगवान की तुलना चंदन से और भक्त की तुलना पानी से. ఫస్ట్ పద్యంలో భగవంతుడికి దేంతో కంపేర్ చేశారు? చందనంతోని ఇంకా భక్తుడికి వాటర్ తోని, నీటితోని. భగవాన్ కి తులన బాదల్ సే और భక్త్ కి తులన మోర్ సే. మళ్ళీ ఇంకా దేంతో చేశారు? భగవాన్ కి తులన బాదల్ సే అంటే భగవంతుడికి క్లౌడ్స్ తోని, మేఘాలతోని, ఇంకా భక్తుడికి మోర్ పీకాక్ తోని. మళ్ళీ భగవాన్ కి తులన చాంద్ సే और భక్త్ కి తులన చకోర్ సే. భగవంతుడికి ఏమో చందమామతోని ఇంకా భక్తుడికి చకోర్ పక్షితో కంపేర్ చేశారు. మళ్ళీ ఇంకా భగవాన్ కి తులన మోతీ సే और భక్త్ కి తులన ధాగా సే. భగవంతుడికి ముత్యంతో కంపేర్ చేశారు, ఇంకా భక్తుడికి ధాగా అంటే దారం అని అర్థం, థ్రెడ్. భగవాన్ కి తులన దీపక్ సే और భక్త్ కి తులన బాతీ సే. భగవంతుడికి దీపంతోని ఇంకా భక్తుడికి దాంట్లో వేసే వత్తితోని కంపేర్ చేశారు. और भगवान की तुलना सोने से और भक्त की तुलना सुहागे से की गई है. భగవంతుడికి ఏమో గోల్డ్తోని, బంగారంతోని, భక్తుడికి దేంతో చేశారంటే బంగారాన్ని మెరుగుపట్టే ఒకటి పదార్థం ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ సుహాగా, దాంతో భక్తుడికి కంపేర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. पहले पद की प्रत्येक पंक्ति के अंत में तुकांत शब्दों के प्रयोग से नाद सौंदर्य आ गया है. जैसे पानी, समानी आदि. इस पद में अन्य तुकांत शब्द छाट कर लिखिए. ఇప్పుడు ఫస్ట్ పద్యంలో తుకాంత్ శబ్ద లైక్ రైమింగ్ లాగా వస్తాయి కదా, పానీ, సమాని ఇలా వర్డ్స్ వచ్చాయి కదా, ఇలాంటివి ఇంకా కొన్ని వర్డ్స్ మీకు రాయమని చెప్పారు. ఆన్సర్, इस पद में अन्य तुकांत शब्द मोरा चकोरा, बाती राती, धागा सुहागा, दासा रैदासा है. नेक्स्ट क्वेश्चन. पहले पद में कुछ शब्द अर्थ की दृष्टि से परस्पर संबंध है. ऐसे शब्दों को छाट कर लिखिए. ఉదాహరణ దీపక్, బాతి. ఇప్పుడు ఫస్ట్ పద్యంలో కొన్ని పదాలు ఇచ్చారు, అవేంటంటే రెండు పదాలకి కలిపి ఒకటి మీనింగ్ వస్తుంది, అంటే సంబంధం ఉంటుంది, రెండుకి ఒక సంబంధం ఉంటుంది అన్నమాట. సో అలాంటి పదాలు అడిగారు రాయమని. ఆన్సర్, पहले पद में कुछ शब्द अर्थ की दृष्टि से परस्पर संबंध है. जैसे चंदन, पानी, घन, बनमोरा, चंद, चकोरा, सोनही, सुहागा. नेक्स्ट क्वेश्चन. दूसरे पद में कवि ने गरीब निवाजु किसे कहा है, स्पष्ट कीजिए. రెండో పద్యంలో భగవంతుడికి అంటే ఎవరిని అన్నాడు కవి, గరీబ్ నివాజు అని, అది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. दूसरे पद में भगवान को गरीब निवाजु कहा गया है. రెండో పద్యంలో గరీబ్ నివాజు అని భగవంతుడికి అన్నారు. క్యోంకి భగవాన్ గరీబోं और दीन दुखियों पर दया करने वाले हैं. ఎందుకంటే భగవంతుడు పేదవాళ్ళపైన ఇంకటి ఎవరైతే హెల్ప్లెస్ పీపుల్ ఉంటారో వాళ్ళ మీద దయ చూపించేవాడు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. दूसरे पद की जाकी छोटी जगत कौ लागे तापर तुही ढरे. इस पंक्ति का आशय स्पष्ट कीजिए. ఇక్కడ ఏదైతే సెంటెన్స్ ఇచ్చారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. भगवान के छूने से अछूत मनुष्यों का भी कल्याण हो जाता है. భగవంతుడు ముట్టుకోగానే అఛూత్ ఎవరైతే అంటరాని వాళ్ళు అంటాం కదా, వాళ్ళకి కూడాను శుభమే జరుగుతుంది, మంచి జరుగుతుంది అని అర్థం. क्योंकि भगवान अपने प्रताप से किसी नीच जाति के मनुष्य को भी ऊंचा बना सकते हैं. భగవంతుడు ఏంటంటే అతని తాలూకా పవర్స్ ఎలా ఉంటాయంటే నీచ్ జాతికి ఎవరైతే లో కేటగిరీ ఉంటారో వాళ్ళకి కూడా ఒక మంచి హై కేటగిరీలో తెచ్చే అంత కెపాసిటీ భగవంతుడికి ఉంటుంది అని అర్థం. अर्थात भगवान मनुष्यों के द्वारा किए गए कर्मों को देखते हैं, ना कि किसी मनुष्य की जाति को. భగవంతుడు ఏంటంటే మనసు చేసే కర్మని చూస్తాడు, దాన్ని బట్టే వాళ్ళకి ఫలితం ఉంటుంది, అంతేగాని వాళ్ళ జాతిని ఎప్పుడు చూడ్డు భగవంతుడు. అఛూత్ సే అభీ భీ బహుత్ సే లోగ్ బచ్ కర్ చల్తే హే. అఛూత్ అంటే ఎవరు అంటరాని వాళ్ళు అంటాం కదా, అలాంటి వాళ్ళని చూసి ఇప్పుడు కూడా చాలా మంది అది ఫాలో అవుతుంటారు, ముట్టుకోకూడదు, అంటుకోకూడదు అని. और अपना धर्म भ्रष्ट हो जाने से डरते हैं. అంటే అమ్మో మన ధర్మం ఇదైపోతుంది కదా అనే టైప్లో బిహేవ్ చేస్తూ ఉంటారు. అఛూత్ की स्थिति समाज में दयनीय है.
ऐसे लोगों का उद्धार भगवान ही करते हैं. ఎవరైతే అంటరాని వాళ్ళు అంటాం కదా, సమాజంలో వాళ్ళ తాలూకా స్టేజ్, వాళ్ళ తాలూకా పొజిషన్ చాలా దయనీయంగా ఉంటుంది. అలాంటి కూడా భగవంతుడు ఉద్ధరిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, रैदास ने अपने स्वामी को किन किन नामों से पुकारा है. రైదాసు తన స్వామిని ఏ పేరులతో పిలిచాడు. रैदास ने अपने स्वामी को गुसाइया और गरीब निवाजू पुकारा है. అంటే ఈ పేరులతో పిలిచాడు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, निम्नलिखित शब्दों के प्रचलित रूप लिखिए. मोरा, चंद, बाती, ज्योति, बरे, రాతి, ఛత్రు, ఛోతి, తుమ్హి, గుసయ్య. ఇవన్నీ ప్రచలిత రూపం ఏవైతే మనం ఇప్పుడు యూజ్ చేస్తాం కదా, యాక్చువల్లీగా మనం ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తాము, ఇదేంటంటే దోహాల్లో పద్యాల్లో వచ్చినవి ఒకలా ఉంటాయి, దాన్ని నార్మల్గా మనం హిందీలో చెప్పాలంటే ఇంకోలా ప్రొనౌన్సియేషన్ చేస్తాం కదా. సో అది అడిగారు. ఇక్కడ మోరా మీన్స్ మోర్, చంద్ చంద్ మీన్స్ చాంద్, బాతి మీన్స్ బత్తి, ज्योति मीन्स ज्योति, बरे जलना, राति रात, छत्रु छाता, छोती छूने, तुम्ही तुम्ही, गुसाइया गोसाई. నెక్స్ట్, नीचे लिखी पंक्तियों का भाव స్పష్ట कीजिए. ఈ సెంటెన్స్ ఏవైతే ఇచ్చారో ఈ సెంటెన్స్ దీంతో భావం చెప్పమన్నారు. జాకి अंग अंग बास समानी. దీని భావం ఏంటంటే, भगवान उस चंदन के समान है जिसकी सुगंध अंग अंग में समा जाती है. అంటే భగవంతుడు ఆ చందనం లాంటివాడు, దేనివల్ల అయితే మొత్తం అణువణువు కూడా మంచి స్మెల్తో నిండిపోతుంది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, జైసే చిత్వన్ చంద్ చకోరా. जैसे चकोर हमेशा चांद को देखता रहता है, वैसे कवि भी भगवान को देखते रहना चाहता है. అంటే చకోర్ పక్షి ఎప్పుడు కూడా చాంద్ అంటే మూన్, చందమామను చూసుకుంటూ ఉంటుంది కదా, అలాగే కవి కూడా భగవంతుడిని అలా చూసుకుని ఉండాలి అనుకుంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, జాకి జ్యోతి బరే దిన్ రాతి. भगवान यदि एक दीपक है तो भक्त उस बाती की तरह है जो प्रकाश देने के लिए दिन रात जलती रहती है. భగవంతుడు ఒక దీపం లాగా అయితే భక్తుడు ఏంటంటే దీపం లేసిన వత్తిలాగా మాట, ఎలాగైతే రాత్రి పగలు వెలుగుతూ వెలుతురునిచ్చేవాడు అని అర్థం. ఐసీ లాల్ తుజ్బిన్ కౌన్ కరే. భగవాన్ ఇతనే మహాన్ హే కి వా కుచ్ భీ కర్ సక్తే హై. అంటే భగవంతుడు ఎంత గ్రేట్ కదా, ఆయన ఏమైనా చేయగలడు. భగవాన్ కే బినా కోయి భీ వ్యక్తి కుచ్ భీ నహీ కర్ సక్తా. భగవంతుడు లేకుండా ఏ పర్సన్ కూడా ఏమీ చేయలేడు. నెక్స్ట్ క్వశ్చన్, नीचहो ऊंच करे मेरा गोविंद काहुते न डरे. भगवान यदि चाहे तो निचली जाति में जन्म लेने वाले व्यक्ति को भी ऊंची श्रेणी दे सकते हैं. భగవంతుడు అనుకోవాలే కానీ లో కేటగిరీలో చిన్న జాతిలో ఒకవేళ ఎవరైనా పుట్టినా సరే, భర్త అయినా సరే, వాళ్ళని ఒక ఊంచి శ్రేణి అంటే ఒక హై లెవెల్లో కూడా తీసుకురాగలడు. అంటే చాలా గొప్ప పదవిలోకి, చాలా గొప్ప ప్లేస్లోకి తీసుకురాగలడు అని అర్థం. క్యోంకి భగవాన్ కర్మోకో దేఖ్తే హై జాతికు నహీ. ఎందుకంటే భగవంతుడు మనిషి చేసే కర్మను చూస్తాడు, అంతేగాని వాళ్ళ జాతి ఏంటి అది చూడ్డు, అవన్నీ మనుషులు చూసుకుంటారు. సో ఈ లెసన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.